అరటికాయ బజ్జీలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ముందు ఆయిల్ వేసి ముందు పిండి కలుపుకుందామండి. శనగపిండి, ఇంకొంచెం శనగపిండి తీసుకోవాలి. మనం వేసుకునే బజ్జీలు బట్టి తీసుకోవాలి క్వాంటిటీ. సాల్ట్ అండి, మళ్ళీ బజ్జీల్లో మనకు సాల్ట్ వేసుకుంటాం, అందుకని కొంచెం సాల్ట్. చిటికెడు బేకింగ్ సోడా అండి, పౌడర్ కాదు. వాటర్ వేసుకుని కలుపుకోవాలి. వర్షాకాలంలో సాయంత్రం పూట వేడివేడిగా తింటే ఆ మజా వేరండి. ఇలా కలుపుకోవాలి. ఇలా పలచ కోసుకోవాలి. దసరిగా ఉంటే మళ్ళీ లోపల ఇది అరటికాయ ముక్క ఏగదండి. ఇప్పుడు ఇలా ముక్కలు కోసుకోవాలండి. నూనె వేడెక్కిందండి, తిరగేసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్జీలు కొంచెం మసాలా చేసుకోవాలండి. నేను చేసి చూపిస్తానే ఎలా చేయాలో. ఇంకొక కింద తీసుకునండి 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కొంచెం ఒక 1 స్పూన్ గరం మసాలా వేగిపోయి తీసేద్దాం. కొంచెం ఇలా వాటర్ వేసుకుని కలుపుకొని సిమ్లో పెట్టుకుని ఇది ఉడకాలండి. ఈ బజ్జీల్లోకి కొన్ని పలుకులు వేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ కొత్తిమీర ఎన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి కలిపేసానండి. బజ్జీ ఇలా కోసుకోవాలండి. దీనికి కొంచెం ఇలా ఉప్పు రాసుకోవాలి, కారం పెట్టుకోవాలి, ఉల్లిపాయలు పెట్టుకోవాలి, పలుకులు పెట్టుకోవాలి, మీద నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా పరసలా కోసుకోవాలి. 1 వేమని పెట్టుకోవాలి. అంతే, నిమ్మకాయ పెట్టుకోవాలి. అరటికాయ బజ్జీలు రెడీ.